దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ముఖ్యంగా నేను ముందుగానే చెప్పాలి, కానీ నాకు లాస్ట్లో ఇచ్చారు. మన జార్జి గారిని గురించి చెప్పాలి. జార్జి గారు మీకు అందరికీ తెలుసు. మన ప్రభుదాస్ గారి వల్ల పాపని సార్ వాళ్ళ కుమారుడికి ఇచ్చి చేస్తున్నారు. తర్వాత ఈ యొక్క దినానికి సార్ను నేను ఆహ్వానించేదానికి ఎప్పుడంటే మన ప్రసాద్ గారి ఆదరణ కూడికి వెళ్ళినప్పుడు సార్ వచ్చున్నారు. అప్పుడు సార్ని నేను అడిగా, సార్ రేపు ప్రీ క్రిస్మస్కి రావాలని అంటే నేను మళ్ళా చెప్తాను సార్ అన్నాడు. సరేనన్నా, కానీ అయిపోయే లోపలనే నేను వస్తున్నాను అని అన్నారు. చాలా సంతోషం వేసింది. వారితో పాటు సారు ఒక ముగ్గురిని తీసుకొచ్చున్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా దంతం రవి గారని వారు కావల్లో ఉండేవాళ్ళు. కావల్లో నేను పనిచేసినప్పటి నుంచి నాకు తెలుసు. దాని తర్వాత ఇప్పుడు పాట పాడాడు కదా సారు, ఆయన డౌనీ చర్చిలో మంచి సింగర్ ఆయన. అటువంటిది ఈ దినం మన చర్చిలో పాట పాడేదానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క దీన్ని బట్టి నేను వారి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అదే మాదిరి సార్ వాళ్ళని తీసుకొచ్చేదానికి డ్రైవరు ఆటో వాళ్ళు ఆయన ఎంతో ఇదిగా వచ్చారు. వాళ్ళతో పాటు వాళ్ళందరూ కూడా నేను ప్రభు తరఫున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను, సంఘం తరఫున. తర్వాత ఈ యొక్క ప్రీ క్రిస్మస్కి మనం జరుపుకోవడానికి మనకు వచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా మంచిగా వచ్చారు, కానీ స్త్రీలమే వస్తున్నారు, కానీ పురుషులను తీసుకురావడం లేదమ్మా. దయచేసి ఈ క్రిస్మస్ సీజన్లో అయినా ప్రతిరోజు ఉదయకాలంలో మనకు ప్రార్థన జరుగుతుంది కాబట్టి ప్రార్థన కన్నా ఉదయాన్నే తీసుకురండి. ఉదయాన్నే ఏమి ఉండదు కదా, పనులకు పోయి రావడం ఉండదు కదా. కాబట్టి ఉదయాన్నే 5 నుంచి 6 లోపల మనకు ఉంటుంది కాబట్టి తీసుకురమ్మని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.